సో, మీ తాలూకా గోల్డ్ చైన్ తాలూకా వివరాలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులకి ఏ విధంగా సమాచారం అందించారు? మా చైన్ 12 గ్రామ్స్ ఉంటుంది. చెప్పాం పోలీసులకి, చెక్ చేస్తున్నారు ఇప్పటివరకు. మీరు సింగిల్‌గానే ట్రావెల్ చేస్తారా? అంటే మీరు వచ్చేటప్పుడు మీరు పరిసర ప్రాంతాలను ఒకసారి చెక్ చేసుకోవాలి అంటారు కదా! సో, మీరు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండేది పరిస్థితులు? మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడే పోలీసులకి చెప్పారు కాబట్టి, పోలీసులకు వివరాలు ఇచ్చిన తర్వాత పోలీసులు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? చెక్ చేసామని చెప్పారు. చూడాలి. చోరీ చేసేటప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు? బండి తాలూకా వెహికల్ నంబర్ కానీ, ఆ ఫేసెస్ గాని ఏమన్నా అబ్జర్వ్ చేయలేదండి. అంటే స్పీడ్గా వచ్చి లాక్కొని స్పీడ్గా వెళ్ళిపోయారు. ఎటువైపు వెళ్లారు దాని తర్వాత? ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారు. ఆవిడ ఇటు వస్తుందండి, ఇటు వస్తుంది ఆవిడ, ఇటు వెళ్ళారంట. మరి నాకు తెలీదు, మేము ఆఫీస్ నుంచి వచ్చాం మళ్ళీ. అంటే సుమారుగా వాళ్ళ ఏజ్ ఎలా ఉండొచ్చు? 25 to 30 మధ్యలో. ముఖ్యంగా ఇది ఏరియా ఎక్కడ అంటే మాదాపూర్లో సీఎం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో. సో ఇది మాదాపూరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డీమార్ట్ ఉంటుంది. సో ఈ వేలోనే ప్రధానంగా ఇంత పట్టపగలే ఇంత చోరీకి ప్రయత్నించారంటే ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ఒకవైపు మాదాపూర్ మెట్రో స్టేషను. సో ఇలాంటి పరిసర ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఒక యువతి యువకులు ఇద్దరు మాత్రమే చోరీకి వచ్చారంటూ కూడా చెప్తున్నారు. వీరి దగ్గర ఈరోజు ఉదయం 9:40 ప్రాంతంలో ఈమె ఆఫీస్కి వెళ్తున్న సమయం సందర్భంలోనే ఈ మెడలో ఉన్న చైన్ని చోరీ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళారు.